2024 ఎన్నికల సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని విజయనగరం టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఎన్డీఏ కూటమిని ప్రజలు నమ్మడంతోనే విజయం సాధించామని అన్నారు. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తనను భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపించిన విజయనగరం జిల్లా ప్రజలకు రుణపడి ఉంటామని అంటున్న టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి అయితే ప్రపంచం సృష్టిస్తుంది. ఇందులో భాగంగా విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన పూర్తి స్థాయిలో ఇప్పటికే దాదాపు 1,30,000 పైచీలుగా ఓట్లు అయితే ఆధిక్యంలో ఉన్నారు. మనతో పాటు అప్పలనాయుడు గారు ఉన్నారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, సాధారణంగా నాయకుడిగా ఉన్న మీకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఈ ఎంపీ కౌంటింగ్ సంబంధించి మీరు పూర్తి స్థాయిలో 1,30,000 పైచిలుక ఓట్ల మెజారిటీలో ఆధిక్యంలో ఉన్నారు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏంటి సార్? చాలా ఆనందంగా ఉంది. అదే సమయంలో నేను బయటే ప్రకటించిన రోజున నేను పార్లమెంట్లో ప్రకటించిన 10 నిమిషాలకి పార్లమెంట్లో మా పార్లమెంట్ కార్యదర్శి సత్యనారాయణ ఉన్నారు, నోపటి సత్యనారాయణ. వారు ఫోన్ చేసి చెప్పారు, పార్లమెంట్లో నాకు 2 ఇళ్ళు కావాలి, 2 బెడ్రూమ్లు ఉండే ఒక అపార్ట్మెంట్ కావాలని అడిగా. బుక్ చేశా. ఎందుకు తెలిసేది, నా పార్లమెంట్లో ఉన్న ప్రతి పౌరుడు కూడా దేశ రాజధానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నేనైతే ఒక పౌరుడికి వెళ్ళి ఎంత ఇబ్బంది పడ్డానో చూసి రేపు దేశ రాజధానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక విజయనగరం పార్లమెంట్ అతిథి గృహం ఉండాలి అని ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఫుడ్ అండ్ అకామిడేషన్ మన పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఉండొచ్చు. వాళ్ళ సమస్యలకు ఏమైనా ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా నేను పార్లమెంట్లో ప్రజల కోసం నిరంతరం వారు సర్వీస్ కోసం తప్పించే వ్యక్తిని 100% చేస్తానని అనుకుంటున్నాను. మొత్తం మీద టీడీపీకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి విజయనగరం జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పేసి క్లీన్ చేస్తున్న దిశగా వెళ్తుంది. గతంలో వైసీపీ 2019 వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి కూటమి క్లీన్ స్వీప్ చేయడంపై మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏంటి అసలు? ప్రజలు 2019లో 2024 మధ్యలో ఈ 5 సంవత్సరాల గ్యాప్లో ఎంత ఇబ్బంది పడ్డారో, ఎన్ని ఇబ్బందులు గురయ్యారో ప్రత్యక్షంగా అనిపించారు. ప్రజాప్రతినిధులు అంటే పార్టీ నిర్ణయాలకి, పార్టీ అధినాయకుడికి కొన్ని విషయాల్లో సహకరించాలి, కొన్ని గౌరవించాలి. మొత్తం విధ్వంసం పరిస్థితి అప్పుడు పరిష్కారం చేయాలి. ఎందుకంటే ఈరోజు ఆధ్యాత్మిక లేకపోతే చాలా అవమానాలు పరిచే పరిస్థితి. విజయనగరం అంటే ఇప్పుడు కూడా ఒక ప్రశాంత వాతావరణం, ఇప్పుడు కూడా ప్రశాంతంగా, ఉత్తరాంధ్ర అంటే ఒక ప్రశాంతత. అలాంటి విజయనగరాన్ని కూడా డిస్టర్బ్ చేసే సందర్భాలు మనం చూసాం. అందుకే నేనేమన్నా, ప్రజాభిమానాన్ని పొందే వ్యక్తి నాయకుడు ప్రతిపక్షం ఉండొచ్చు, అధికారంలో రావచ్చు. ప్రజా ఆమోదం ఇప్పుడు అవసరం. సరే, రాజకీయాలు అటు ఇటు ఉండొచ్చు, ఫలితాల కోసం నేను మాట్లాడలే. కానీ ప్రజలకు ఇప్పుడు కూడా నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ ప్రజలు నువ్వు రోడ్డు వెళ్ళేటప్పుడు గౌరవించాలి. అప్పుడే ప్రజాప్రతినిధి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ప్రపంచ దేశంలో ప్రతి తెలుగువాడు స్పందించాడు. ఆత్మాభిమానం ప్రతి ఒక్కరు స్పందించి గౌరవించి ఇతన్ని తప్పు, ఇది ఆయన తప్పు చేయడం చెప్పేసి గౌరవించారు. అలా ఉండాలి. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నాయకుడు. అలాగే ప్రతి వ్యక్తి కూడా, ప్రతిపక్షం అవ్వచ్చు, స్వపక్షం, అధికార పక్షం అవ్వచ్చు, ఏ పక్షమైనా సరే వ్యక్తిగతమైన వారికి ఒక అభిప్రాయం ఉండాలి ప్రజలకి. ఆ అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారు గుర్తించుకున్నారు. ఎన్డీఏ కూటమి సహకారం ఉంది. మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రి అవుతున్న నమ్మకంతో ప్రజలంతా కూడా సహకారం అవసరం. ఎందుకంటే అట్టడుగు గెలుపుని రాష్ట్రాన్ని దేశ సహకారం అవసరం కనుక వారి సహకారం కూడా పరిపూర్ణంగా ఉంటుందని నమ్మి ప్రజలు సహకరించారు. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మీద ఏదైతే ఏపీలో ఉన్నటువంటి ప్రజలు పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురయ్యారని, కాబట్టి ఈసారి ఏపీ ప్రజలు పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమికి అయితే పట్టం కట్టబోతున్నారని చెప్పేసి విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HM TV, విజయనగరం.